హలో గాయ్స్, ఈరోజు మనం పాస్తా చేద్దాం. ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకుందాం, తర్వాత వెళ్ళి పాస్తా తెమ్మని చెప్తే మా అన్నయ్య చూసారా బ్యాంబినో తెచ్చాడు. నేను మళ్ళీ షాప్కి పంపించి మళ్ళీ పాస్తా తెప్పించాను. అది ఒక గిన్నెలకు వేసుకున్నాం. పాస్తా గిన్నెలకు వేసుకున్న తర్వాత మంచిగా కడుక్కుందాం వాటిని. మీరు కడుక్కుంటే కడుక్కోండి, లేదంటే లేదు. మంచిగా శుభ్రంగా కడిగిన తర్వాత హాట్ వాటర్ అయిపోతే హాట్ వాటర్లో పాస్తా వేసేద్దాం. అవి అయితే అటే అతకపోయినాయి. మళ్ళీ వేసి మళ్ళీ వచ్చాయి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెడితే ఇప్పుడు స్పాంజ్ ఉంటే అవి రెడీ అయినట్టే. తర్వాత పాస్తాలో ఉన్న వాటర్ అన్ని ఉంపేసుకుందాం. పాస్తాలో కొంచెం చల్లబోటలు పోసుకుందాం, లేదంటే అవి అట్లా కట్టగట్టిపోతాయి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాం. పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసి ఆనియన్స్ వేయించుదాం. ఆనియన్స్ మంచిగా పింక్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. తర్వాత ఏం చేయాలంటే 2-3 పాస్తాలు తీసుకొని తినేయండి. తర్వాత కళ్ళెమాకు చిత్తిపోతుంది బాగా. అందులో జీలకర్ర ఆవాలు వేసి మంచిగా మిక్స్ చేయండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అందులో పాస్తా వేసేయండి. పాస్తా అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టి స్టీమ్ చేస్తే మన పాస్తా రెడీ అయిపోతుంది. అలా 2-3 మిగులుతో మీరు తినేయండి ఎవరు లేనప్పుడు. తర్వాత చూస్తే మన పాస్తా రెడీ. ఎప్పుడైనా ట్రై చేయండి. బై గాయ్స్, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మర్చిపోకండి.